కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తప్పవని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. క్రీడాకారుల రక్తాన్ని దోచుకోవడం, వారి శ్రమతో జేబులు నింపుకోవడం దారుణమని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం తన పని తను చేస్తుందన్నారు. తొడలు కొట్టిన వారందరికీ సమాధానం చెప్పే రోజు త్వరలో ఉంటుందంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా క్రీడాకారులను దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కూడా ఎప్పుడైతే అవినీతి జరిగిందో అక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శాప్ కార్యాలయంలో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు కొన్ని హార్డ్ డిస్కులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది విచారణ కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం యొక్క ఆడుదాం ఆంధ్ర పేరుతో అసలు జరిగినటువంటి అవినీతి ఏంటి, అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేది మనతో మాట్లాడడానికి అసలు శాప్ చైర్మన్ రవినాయుడు అందుబాటులో ఉన్నారు. అన్న, ప్రధానంగా చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడ తనిఖీ చేశారంటున్నారు. ఏంటి అసలు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏం జరిగిందంటే ఏంటి అంటే ఈరోజు కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము చెప్పడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక పెద్ద కుంభకోణం. ఇది కేవలం రాజకీయాల కోసం జేబులు నింపుకునే కార్యక్రమం. క్రీడాకారులకు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అసలు నిజంగా క్రీడాకారులను అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద ప్రచారం, ఇంత పెద్ద కుంభకోణం చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనింది. ఇది ఒక దురదృష్టకరమని ప్రతిపక్షంలో చెప్పాం. మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద క్రీడాకారుల డబ్బు ఉందో వాళ్ళకి కేటాయించాల్సిన డబ్బు, వాళ్ళకు ఉపయోగపడాల్సిన డబ్బు, అది ఎవరి జోబులోకి వెళ్ళింది, ఎవరెవరు దాంట్లో భాగస్వాములు లేరు. ఇక్కడ మాకెక్కడ వ్యక్తిగత కక్షలు లేవు. ఎవరి మీద కూడా వ్యక్తిగత, అది రోజా మీద లేవు, బైరెడ్డి మీద లేవు, లేకపోతే ఇంకొకరి మీద లేవు. అయితే ఇక్కడ మా బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంటుందంటే మొదటి నుంచి మీరు చూస్తే ఒక బాధ్యతాయుతమైన పాలన, ఒక క్రమశిక్షణతో కూడుకున్న పాలన. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే అందాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అందకుండా దోచుకునే కార్యక్రమం జరగకూడదు. అలాంటి కార్యక్రమాలకి మేము ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద చర్యలు తీసుకుంటాం, విచారణ చేపడతాం. అవసరమైతే ఆడొక్క అవినీతి మీద జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ రోజు నుంచి నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు నేను క్లియర్గా చెప్పాను, ఆడుదాం ఆంధ్ర మీద విచారణ చేపడతాం. అది మా మంత్రి గారు చెప్పారు, నేను చెప్పాను, ప్రభుత్వం చెప్పింది. ఈరోజు దాని మీదనే ఆ రోజు మేము లేఖ రాయడం జరిగింది. ఆధారాలతో కూడుకున్న ఆ రోజు మేము కూడా చేసాం. దాంతోపాటు అసెంబ్లీలో మా మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఈరోజు వాళ్ళకి కావాల్సిన డేటా తీసుకునే కార్యక్రమం కూడా జరిగింది. చట్ట ప్రకారం ఏం చేయాలో అది జరుగుతుంది. అంటే సాధారణంగా పేద క్రీడాకారులు అందరూ కూడా ఒక శాప్ నమ్ముకుని ఇక్కడ ఏదైనా మంచి జరుగుతుందని వస్తే ఇక్కడ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు గత ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యను ఎట్లా చూస్తారు అసలు? ఇది నిజంగా నేను చెప్పకూడదు, కానీ ఒక క్రీడాకారు రక్తంతో కూడుని తిన్నారు మొన్న 5 ఏళ్ళు. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళకు అందాల్సినటువంటిని వీళ్ళు దోచుకోవడం. ఇక్కడ చాలామంది మా డిపార్ట్మెంట్లో కూడా కొందరు అధికారులు వాళ్ళకి ఒత్తాసు పలికారు. వాళ్ళ మీద కూడా చర్యలు తప్పు, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి. నిజంగా ఎక్కడో ఒక గ్రామంలో ఉండి నేను ఒలింపిక్స్కి వెళ్ళాలి, మన జాతీయ జెండాను ఎగరేయాలి, ప్రపంచం అంతా మన దేశానికి గర్వపడే విధంగా నేను మెడల్ తీసుకొని రావాలనుకున్న ఆ పేద క్రీడాకారుడు డబ్బుని తినడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక్కడ రాజకీయ కక్షలు ఎలా ఉంటాయి? లేదు, మా బాధ అంతా ఒకటే, ఎవరికి అందాలో వాళ్ళకి అందలేదు, అందకుండా దోచుకున్నారు. ఆ 120 కోట్లు నిజంగా కానీ జిల్లాకి 10 కోట్లు ఖర్చు పెట్టింది. ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక జిల్లాలో సింథటిక్ ట్రాక్స్ వచ్చుంటాయి, మల్టీపర్పస్ స్టేడియంస్ వచ్చుంటాయి, ది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ వచ్చింది, ది బెస్ట్ ఆర్చరీ వచ్చింది, స్కేటింగ్ ది బెస్ట్ వచ్చింది, హాకీ ది బెస్ట్ సింథటిక్ ట్రాక్స్. 10 కోట్లు పెట్టిన 12 డిసిప్లిన్స్కి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిండేది. ఈరోజు మన పిల్లలంతా ఇక్కడ ట్రైన్ అయ్యి మెడల్స్ సాధించే పరిస్థితి. ఇవన్నీ జరగల. ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఎక్కడ జరిగింది? ఇది కాంట్రాక్టర్కి ఎవరికి ఇచ్చారనే దాని మీద కూడా ఇక్కడ అధికారులను ప్రశ్నించిన గతంలో కూడా ఎవరిని అడిగినా కూడా ఆ ఎవరికి ఇచ్చామనేది కూడా చెప్పట్లేనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? దొంగలు ఊర్లు పంచుకునేట్టు అప్పుడున్న మంత్రి, చైర్మన్, ఎక్కడున్న అధికారులు పంచుకునే కార్యక్రమం పెట్టారు. ఎవరైతే దాంట్లో భాగస్వాములైనా చట్ట ప్రకారం చేసి ఇప్పటికే యంత్రాంగం నడుస్తుంది. కాబట్టి దాని మించి నేను అధికారంలో ఉన్నాం, మేము చైర్మన్గా ఉన్నప్పుడు నేను కొన్ని మాట్లాడకూడదు. కాబట్టి విచారణ జరుగుతుందో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోరు పడేసుకున్న వాళ్ళందరికీ ఆ నోటికి వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వదిలిపెట్టడం,
అది ఎవరైనా కూడా ఎంత స్థాయి వల్లైనా వదిలిపెట్టం. అంటే ఈ వేసవి కాలంలో నిర్వహించేటువంటి క్రీడా శిబిరాల్లో కూడా అవినీతి జరిగింది. ఇది కాకుండా కొన్ని క్రీడల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది, విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది అని కూడా చెప్తున్నారు. వాటి మీద కూడా కొన్ని చర్చలు జరిగినాయి అంటారు. ఏం చెప్తారు? అక్షరాల సత్యం. ఆ రోజు సీఎం కప్పు పేరుతో పక్కదారి పట్టింది జరిగింది. వేసవి సెలవులే కాదు, ఈ క్రీడా రంగాన్ని మొత్తం నాశనం చేశారు. ఒక రంగం కాదు, అసలు అర్హత లేకపోయినా అర్హత కల్పించి సర్టిఫికెట్లు ఇష్యూ చేసి డబ్బులు దండుకునే పెట్టినారు. సర్టిఫికెట్లతో జాబ్స్ ఇప్పించేస్తున్నారు. ఇవన్నీ తెలుస్తున్నాం. ఇది ఎంత వీడికి వచ్చిన తర్వాత ఇది ఒక మహిసభలాగా తయారైంది. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూస్తూ ఉంటే ప్రక్షాళన చేయడానికి నాకు ఇంక 50 ఏళ్ళు పట్టేటట్టుంది. ఈ 5 ఏళ్ళలో చేసిన అవినీతి వీళ్ళందరి మీద చేయాలి అంటే 50 ఏళ్ళు పట్టింది. అందరూ ఇక్కడ అదే తయారైంది. ఇంకా నేను కొందరిని విమర్శించలేకపోతాం కానీ డిపార్ట్మెంట్ అంతా ఒక గాడిలో కట్టేయలేం. కానీ ఎంత నీచమైన పనులు చేయాలో అన్ని నీచమైన పనులు చేశారో ఎవరిని వదిలిపెట్టం. అంటే రోజాను అటు బైరెడ్డి ఇద్దరు కూడా చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఏదంటే నిగ్గు తెలుసాలా లేదంటే ఇంకోటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? నిగ్గెందుకు ఎత్తు లోపలేస్తాం, నిగ్గు తేల్చడం ఏంది? దాని పని చేస్తాను. నేను మొన్నే చెప్పాను, నేను అరెస్ట్ చేయడానికి ఇంకోటి అవసరంలే, వారెంట్ ఉంటే చాలు. మగతనం వాళ్ళు తొడలు కొట్టడాలు మీసలు మెలాయాలు అవసరంలే, వారెంట్ ఉంటే అరెస్ట్ చేస్తాను. నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో దాని చట్ట ప్రకారం వెళ్తుంది. అదేవిధంగా ఈ నిగ్గు తేల్చండి. నిగ్గెందుకు? నిగ్గు తేల్చే పనిలోనే కదా ఉన్నాము. ఎందుకు అంత తొందరపడతావు? అంటే మీ ఇంతకుముందు ఇప్పుడు పోతున్నారు కదా చాలా మంది, వాళ్ళతో కూడా కలిసి వెళ్దాలనుకుంటున్నారా లేకపోతే అందరితో కలిసి ఆడ కూర్చొని బాతాకాన్ని కొట్టాలనుకుంటున్నా? నాకు అర్థం కాలేదు. జైల్లో కూర్చొని అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళున్నారు లోపలికి. వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటే తొందరపాటే ఎవరి టైం ప్రకారం వాళ్ళు వెళ్తారు. అయితే ఇది మొత్తానికి ఆడదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి అవినీతి పైన కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడే దృష్టి సాధించింది. దీనికి సంబంధించి కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేశారు. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా ఎవరు దీని వెనకాల ఉన్నా కూడా ఇక్కడ అధికారులు సహకరించినా దీని వెనక రాజకీయ నాయకులు ఎవరున్నా సరే దీనిపైన కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు అయితే మాత్రం తప్పవంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కున్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ లైన్ న్యూస్, విజయవాడ నుంచి. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 61వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు వినిపించేందుకు